బ్లూ అండ్ గోల్డెన్ కలర్ లో మెరిసిపోతుంది అనమాట. స్కై అయితే సూపర్ అంటే సూపర్ ఉంది వ్యూ అయితే. ఈ రోజు మనం ఉన్న యశ్వంతపూర్ జంక్షన్ లో. ఈ రోజు మనం యశ్వంతపూర్ నుంచి మంగళూరు వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాం. ఈ రూట్ లో అయితే ట్రావెల్ చేయాలి. రైల్ లవర్స్ ఎవరైనా ఉంటే. ఇంకా గేట్స్ అయితే ఓపెన్ చేయలేదు. వన్స్ గేట్స్ ఓపెన్ చేస్తే లోపలికి అయితే వెళ్ళొచ్చు. సో యశ్వంతపూర్ నుంచి కార్వార్ మధ్యలో అయితే తిరుగుద్ది ఈ ట్రైన్. సెకండ్ సీటింగ్. ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తుంది 155 రూపీస్. సో ఈ హసన్ జంక్షన్ నుంచి మనకి ఒక సైడ్ వెళ్తే బెంగళూరు లైన్ వస్తుంది, ఇంకో సైడ్ వెళ్తే మంగళూరు లైన్ అయితే వస్తుంది. సో మంచి ఫీచర్ ఇదైతే ప్రతి దాంట్లో అయితే ఇంప్లిమెంట్ చేయాలి తప్పకుండా. సూపర్ తిరిగిపోయింది. సో ఎగ్జాక్ట్లీ యశ్వంతపూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాము. సో చూడొచ్చు చాలా చిన్నగా ఉంది యశ్వంతపూర్ జంక్షన్. నేను ఇంకా పెద్దగా ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేశాను. ఇది మెయిన్ ఎంట్రన్సా కాదా అనేది అర్థం కావట్లే, బట్ చాలా పెద్దగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తే చిన్నగానే ఉంది చెప్పాలి అంటే. సో లాస్ట్ వీడియోలో అయితే మనం హైదరాబాద్ నుంచి బెంగళూరుకి టీఎస్ఆర్టీసీ గరుడా ప్లస్ బస్సులో అయితే వచ్చాము. ఇంకిప్పుడు యశ్వంతపూర్ నుంచి అయితే వెళ్ళబోతున్నాము మంగళూరుకి. సో ఇదంతా వచ్చేసి రిజర్వేషన్ కౌంటర్. జనరల్ టికెట్స్ కూడా అయితే ఇడే ఇస్తారనమాట. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ హెచ్ఎన్. ఈ రోజు మనం ఉన్న యశ్వంతపూర్ జంక్షన్ లో. ఈ రోజు మనం యశ్వంతపూర్ నుంచి మంగళూరు వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాం. ట్రైన్ నేమ్ వచ్చేసి కార్వార్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ వచ్చేసి కుక్కే సుబ్రహ్మణ్యం మీద అయితే వెళ్ళద్ది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ రూట్ అయితే. శ్రావణపల్లికి ఉన్న హాసన్ కుక్కే సుబ్రహ్మణ్య రోడ్డు మీద అయితే వెళ్ళద్ది ఈ ట్రైన్. చాలా అంటే చాలా మంచి వ్యూస్ అయితే దొరుకుతాయి మనకి. తప్పకుండా ఈ రూట్ లో అయితే ట్రావెల్ చేయాలి రైల్ లవర్స్ ఎవరైనా ఉంటే. సో నా ట్రైన్ కి ఇంకా 1 అవర్ టైం అయితే ఉంది. నేను వచ్చేసి జనరల్ వెయిటింగ్ హాల్ లోకి అయితే ఉన్నాను అనమాట. సో చూస్తున్నారా, ఇదంతా వచ్చేసి జనరల్ వెయిటింగ్ హాల్. సో క్లైమేట్ అయితే చాలా కూల్ గా ఉంది. బెంగళూరులో ప్రెసెంట్ 21 డిగ్రీ సెల్సియస్ ఉంది అనమాట టెంపరేచర్ అయితే. చాలా కూల్ గా ఉంది. సో ఇప్పుడే మన ట్రైన్ అయితే అనౌన్స్ చేశారు. కార్వార్ ఎక్స్ప్రెస్ 5th ప్లాట్ఫామ్ మీదకి అయితే అనౌన్స్ చేశారనమాట. అక్కడికి వెళ్తున్నాను. అసలు పొద్దున్నే స్కై వ్యూ చూడండి ఎట్లుందో. బ్లూ అండ్ గోల్డెన్ కలర్ లో మెరిసిపోతుంది అనమాట స్కై అయితే. సూపర్ అంటే సూపర్ ఉంది వ్యూ అయితే. సో ప్లాట్ఫామ్ నెంబర్ 5 కి అయితే ఇచ్చారు మన ట్రైన్. ఇదే కింద ఉంది కదా, ఇదేనమాట. సో లోపలికి అయితే వెళ్ళిపోదాము. యాక్చువల్లీ ఈ ట్రైన్ కి 3 టైప్ ఆఫ్ క్లాసెస్ అయితే ఉన్నాయి. సెకండ్ సీటింగ్, ఏసీ చైర్ కార్ అండ్ ఎగ్జిక్యూటివ్ క్లాస్. సో నేను వచ్చేసి సెకండ్ సీటింగ్ బుక్ చేసుకున్నా. ఈసారి క్రేజీగా అడ్వెంచర్ చేద్దాం అని అయితే. ప్రతిసారి ఎగ్జిక్యూటివ్ క్లాస్ వీటిలో ట్రావెల్ చేసి అయితే మనకి బోర్ కొడుతుంది కదా, అందుకే ఈసారి స్లీపర్ లో ట్రావెల్ చేద్దాం అని అయితే ఇది బుక్ చేసుకున్నాను అనమాట. సో ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీద పెట్టేశారు కానీ ఇంకా గేట్స్ అయితే ఓపెన్ చేయలేదు. వన్స్ గేట్స్ ఓపెన్ చేస్తే లోపలికి అయితే వెళ్ళొచ్చు. గేట్స్ నాకు తెలిసి ఇంకో ½ an hour ఉందనగా అప్పుడు ఓపెన్ చేస్తారు. ప్రెసెంట్ అయితే టైం జస్ట్ 6 అవుతుంది అంతే. ఇంకా 1 hour ఉంది. అండ్ ఇదిగోండి ఈడైతే చూడొచ్చు మంగళూరు జంక్షన్ యశ్వంతపూర్ కార్వార్ అని అయితే రాస్తుంది. సో ఈ ట్రైన్ యశ్వంతపూర్ నుంచి కార్వార్ మధ్యలో తిరుగుద్ది వయా మంగళూరు జంక్షన్ అనమాట. మెయిన్ మనం ఈ ట్రైన్ లో ఎందుకు ట్రావెల్ చేయడానికి ప్రిఫర్ చేస్తున్నాం అంటే సుబ్రహ్మణ్య రోడ్ అని అంటారు. ఆ స్టేషన్ నేమ్ వచ్చేసి సుబ్రహ్మణ్య రోడ్ మీద అయితే వెళ్తుంది. చాలా మంచిగా ఉంటది. సో యశ్వంతపూర్ జంక్షన్ లో అనౌన్స్మెంట్లు అయితే ఒక రేంజ్ లో వేస్తున్నారు. అసలు గ్యాపే ఉంచట్లేదు స్పీకర్ కి. ఆ రేంజ్ లో అనౌన్స్మెంట్స్ ఇస్తున్నారు అనమాట నాన్ స్టాప్ గా. సో ఇంకా ఏసీవి ఎగ్జిక్యూటివ్ క్లాస్ వి గేట్స్ అయితే ఓపెన్ చేయలేదు. మన బోగి ఇదేనమాట. మన బోగి గేట్స్ అయితే ఓపెన్ చేసేస్తున్నాయి. లోపలికి అయితే వెళ్దాము. యాక్చువల్లీ దూరం నుంచి చూసి ఇది ఏసీ బోగి అనుకున్నా, బట్ ఇది మన బోగి. సో లోపలికి అయితే వెళ్దాం. యాక్చువల్లీ ఇది వచ్చేసి D1. ఇది సిట్టింగ్ టైప్ లో ఉంది. మళ్ళీ మనకి D2, D3 అవన్నీ స్లీపర్ టైప్ లో ఉన్నాయి అనమాట. సరే ఏదో ఒకటి. ఇంకా అదైతే కొంచెం ఒకవేళ ట్రైన్ ఖాళీగా ఉంటే పడుకునే అవకాశం అన్నా ఉంటది. ఇదట్ట కాదు, కూర్చొనే పోవాలి. సో ట్రైన్ ఇన్సైడ్ వ్యూ అయితే చూడడానికి ఈ విధంగా ఉంది. సో ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 16515. యశ్వంతపూర్ నుంచి కార్వార్ మధ్యలో అయితే తిరుగుద్ది. యశ్వంతపూర్ అంటే తెలియకపోతే చెప్తాను చూడండి. యశ్వంతపూర్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్స్ ఇన్ బెంగళూరు. మనకి బెంగళూరు మెయిన్ రైల్వే స్టేషన్ ఎంత ఇంపార్టెంటో ఇది కూడా అంతే ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్ అనమాట. సో యశ్వంతపూర్ నుంచి కార్వార్ మధ్యలో అయితే తిరుగుద్ది ఈ ట్రైన్. కార్వార్ అనేది ఎక్కడ ఉంది అంటే ఆల్మోస్ట్ గోకర్ణ దాటిన తర్వాత, అంటే కర్ణాటక గోవా బార్డర్ కి దగ్గరలో ఉంది అనుకోవచ్చు. కార్వార్ వచ్చేసి కర్ణాటక కిందకే వస్తుంది. మొత్తం వచ్చేసి ఈ ట్రైన్ లో మనం 359 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయబోతున్నాము. 9.5 hours జర్నీ టైం అనమాట. అండ్ మీకు ఇక్కడ ఒక హైలైట్ సీన్ అయితే చూపించాలి. ఇది డీజిల్ లోకోమోటివ్ ఏనా? ఇది చూడండి పొగలైతే. ఇది చూడండి ఇంజన్ లో పొగలైతే ఎట్టొస్తున్నాయో. మేబీ పైనుంచి వర్షం పడుతుంది కదా, ఆ వర్షం పడిన నీళ్ళంతా పైకి ఆవిరి లేసిపోతున్నట్టుంది. ఇది ఏం లోకోమోటివ్ అసలు? వ్యాప్ 4D
రాజస్థాన్ లో చూసాం మనం ఈ లోకోమోటివ్ ని, మళ్ళీ ఇక్కడ చూస్తున్నాము. భలే వస్తున్నాయి అసలు ఇంజన్ లో నుంచి పొగలు. అండ్ ప్రెసెంట్ మన ట్రైన్ కి అయితే డీజిల్ లోకోమోటివ్ తగిలించున్నారు. సో ఫ్రంట్ సైడ్ కి వెళ్ళి చూపిస్తాను. సో ఇదే అనమాట మనం ఈ రోజు వెళ్తున్న లోకోమోటివ్ అయితే వ్యాప్ 4 లోకోమోటివ్. ఈ వ్యాప్ 4 లోకోమోటివ్స్ వచ్చేసి 1993 నుంచి తయారు చేయడం అయితే స్టార్ట్ చేశారు. వీటి హార్స్ పవర్ వచ్చేసి 5000 హార్స్ పవర్ అయితే ఉంటుంది. అండ్ మీకు చూపించిన ఇప్పుడు వ్యాప్ 4 లోకోమోటివ్ ఉంది కదా, దీని టాప్ స్పీడ్ వచ్చేసి 140 కిలోమీటర్స్. అండ్ ఆల్సో దీని వెయిట్ వచ్చేసి 1,12,000 కిలోలు అయితే ఉంటుంది. ఇక్కడైతే చూడొచ్చు ఏదో ట్రైన్ అయితే లోపలికి వస్తుంది. ఏం ట్రైన్ చూద్దాం ఇది. సో ఇది యశ్వంతపూర్ జంక్షన్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్. మనకి సౌత్ ఇండియాలోని ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్ అనొచ్చు. ఎందుకంటే చాలా ట్రైన్స్ మనకి యశ్వంతపూర్ జంక్షన్ వరకు ఉంటాయి, బెంగళూరు వరకు కూడా వెళ్ళాం. సో ఈ ట్రైన్ వచ్చేసి యశ్వంతపూర్ చండీగఢ్ ట్రైన్ అనమాట. చండీగఢ్ నుంచి అయితే వస్తుంది. సో మన ట్రైన్ స్టార్ట్ అవడానికి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంది. కొంతసేపు అయితే రెస్ట్ తీసుకుంటా. వన్స్ ట్రైన్ స్టార్ట్ అయ్యాక మీకు ట్రైన్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోవడానికి రెడీగా ఉంది. ఇప్పుడే హార్న్ వేసేసాడు అనమాట. హైలైట్ విషయం ఏంటంటే మనం ఇప్పుడు వెళ్తుంది వచ్చేసి డీజిల్ లోకోమోటివ్ లో. సో ఎలక్ట్రిక్ లోకోమోటివ్ అయితే కాదు, ఇది డీజిల్ లోకోమోటివ్. ఇందా మీకు చూపించాను కదా, అదే లోకోమోటివ్ అనమాట. సో ఈ ట్రైన్ లో మీకు టోటల్ 3 క్లాసెస్ ఉన్నాయని చెప్పాను కదా. సెకండ్ సీటింగ్ ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తుంది 155 రూపీస్. అదే ఏసీ చైర్ కార్ అయితే 560 రూపీస్. అదే ఎగ్జిక్యూటివ్ క్లాస్ అయితే 1525 రూపీస్ అనమాట. 325 కి 200 రూపీస్ కి చాలా తేడా ఉంది. సో బై బై యశ్వంతపూర్ జంక్షన్. పోలీస్ అన్న అయితే వార్నింగ్ ఇచ్చాడు లోపలికి వెళ్ళమని. మళ్ళీ వద్దాం ఈసారి. టాయిలెట్స్ అయితే భయంకరంగా ఉన్నాయి, దారుణంగా ఉన్నాయి. గబ్బు కొడుతుంది, మామూలు గబ్బు కాదు, ఫస్ట్ అసలు. అండ్ కోచ్ కూడా చాలా ఓల్డ్ కోచ్ అనమాట, కొత్త కోచ్ అయితే కాదు. మొత్తం అంతా లోపలంతా అంత బాగాలేదు. సో ట్రైన్ ఇప్పుడే నీలమంగళ స్టేషన్ కి అయితే వచ్చింది. నీలమంగళ స్టేషన్ నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇక్కడ వచ్చేసి ట్రైన్ కి 2 minutes స్టాప్ అయితే ఉంటుంది. సో యశ్వంతపూర్ దాటిన తర్వాత చిక్క బన్వారా జంక్షన్ అనే ఒక స్టేషన్ లో అయితే స్టాప్ ఉంది. బట్ ఆ స్టేషన్ అయితే నేను చూపిలేదు. అది జస్ట్ యశ్వంతపూర్ నుంచి 11 కిలోమీటర్స్ అంతేను. దాని తర్వాత మనకి ఇప్పుడు చూసుకుంటే నీలమంగళ స్టేషన్. ఇది వచ్చేసి కొంచెం ఇంపార్టెంట్ స్టేషన్ అనమాట. సో ఇడ్లీ వడ అయితే తీసుకుంటున్నాను. కిतना భయ్యా? 40 రూపీస్ అనమాట. సో 2 ఇడ్లీ 1 వడ 40 రూపీస్ అయితే తీసుకున్నారు. నేను 50 రూపీస్ కి 2 ఇడ్లీ 2 వడ అయితే ఇచ్చేసుకున్నా. సో ఈ ట్రైన్ వెళ్ళే రూట్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటది. డీప్ ఫారెస్ట్ వెస్ట్రన్ ఘాట్స్ లో నుంచి అయితే వెళ్ళద్దు అనమాట ట్రైన్. మనకి చాలా టనల్స్ కూడా అయితే వస్తాయి. ఈ ట్రైన్ వెళ్ళే రూట్ వచ్చేసి ప్రతి ఒక్క స్టేషన్ చెప్పను, రఫ్ గా చెప్తా చూడండి. ఫస్ట్ ఇక్కడ నుంచి నీలమంగళ వెళ్ళద్ది, నీలమంగళ నుంచి కునిగల్ వెళ్ళద్ది, కునిగల్ నుంచి శ్రావణ బలిగోన వెళ్ళద్ది, శ్రావణ బలిగోన నుంచి హసన్ వెళ్ళద్ది, హసన్ నుంచి సకలేష్పూర్ వెళ్ళద్ది, సకలేష్పూర్ నుంచి సుబ్రహ్మణ్య రోడ్ వెళ్ళద్ది, సుబ్రహ్మణ్య నుంచి మంగళూరు అయితే వెళ్ళద్ది. ఇంకా అక్కడ నుంచి కర్వార వెళ్ళిపోద్ది అనమాట. కాకపోతే మనం మంగళూరులో దిగేస్తున్నాము. ఏదేమైనా డీజిల్ లోకోమోటివ్ కదే వేరు, సౌండ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది రన్నింగ్ లో. అందులో మంది ఇంజన్ నుంచి సెకండ్ బోగి అనమాట. మధ్యలో జనరేటర్ కార్ ఒక్కటే ఉంది, తర్వాత బోగి మందేను. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఇంజన్ సౌండ్ అయితే. వావ్, సూపర్ సూపర్ సూపర్, నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ అయితే. చాలా అంటే చాలా బాగుంది అనమాట. నిదానంగా అడవిల్లోకి అయితే ఎంటర్ అవుతా ఉంది ట్రైన్. సో అమేజింగ్ ఉంది కదా వ్యూ అయితే. సో ఇట్లాంటి చిన్న చిన్న కాలువలు చాలా ఉన్నాయన్నమాట మనకి దారి పొడుగున. ఇటు సైడ్ చూడండి, మనకి ప్యారలల్ గా బెంగళూరు మంగళూరు హైవే అయితే ఉంది. మొన్న మనం కూర్కి వెళ్ళేటప్పుడు ఇదే హైవేలో ట్రావెల్ చేసాము. సో చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా అసలు. రీసెంట్ గా బండి మీద మనం ఇదే హైవేలో ట్రావెల్ చేసాం, ఇప్పుడు ట్రైన్ లో ఆ హైవే పక్కనే వెళ్తున్నాం. అసలు భలే ఉంటది ఈ ఫీలింగ్ అయితే. ఈ జర్నీలో నేను ఏంటంటే ట్రైన్ స్టేషన్ డీటెయిల్స్ కన్నా జర్నీ రూట్ ఎక్స్పీరియన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద టాప్ బ్యూటిఫుల్ రైల్వే రూట్ అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. తప్పకుండా నేను మీకు ద లెవెల్ బెస్ట్ చూపించడానికి అయితే ట్రై చేస్తా. అసలు డీజిల్ లోకోమోటివ్ హారర్ రీట్ ఉంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు. సూపర్ అంటే సూపర్ ఉంది. సో నాకు టికెట్స్ దొరకలేదు కానీ ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఒకసారి ట్రై చేయండి. ఈ రూట్ లో చాలా బాగుంటది. మీకు ఎవరైనా రావాలనుకునే పని అయితే. అసలు బెంగళూరు దాటి ఒక 50 కిలోమీటర్స్ వచ్చాం. ఇక్కడ నుంచి వ్యూస్ దుమ్ము లేపేసాయి. సో ట్రైన్ ఎడియూరు అనే స్టేషన్ లో అయితే ఆగుంది చూడొచ్చు. ఇదంతా వచ్చేసి సింగిల్ లైన్ ట్రాక్ అనమాట. దానికనే మీరు ఇక్కడ చూడొచ్చు వచ్చేసి యశ్వంతపూర్ హాసన్ ప్యాసింజర్ ట్రైన్. సో ఈ ట్రైన్ ని ఇక్కడ ఆపి మన ట్రైన్ వచ్చాక దీన్ని అయితే పంపిస్తున్నారు. సో ఇప్పుడు మనం వెళ్ళబోయే రూట్ అంతా సింగిల్ లైన్ ట్రాక్. అండ్ ఇంకో విషయం మాట్లాడుకుంటే ఇదంతా నాన్ ఎలక్ట్రిఫైడ్, మొత్తం డీజిల్ లోకోమోటివ్స్ అయితే నడుస్తుంది ట్రైన్.
వావ్ 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 బ్యూటిఫుల్ ఉంది అసలు. అబ్బా ఎక్సలెంట్, నెక్స్ట్ లెవెల్ వ్యూ అసలు. బండి సూపర్ అంటే సూపర్ ఉంది. కేరళలో ట్రావెల్ చేస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది, అంత బాగుంది. అసలు ఇంజన్ నుంచి చూడండి పొగలు ఎట్టు వస్తున్నాయో. అసలు ఒక రేంజ్ అంటే ఒక రేంజ్ లో ఇంజన్ నుంచి పొగలు వస్తున్నాయి. ఇప్పుడు మీకు క్లియర్ వ్యూ వస్తుంది చూడండి. ట్రైన్ రన్నింగ్ జరగద్ది, మీకు ఏమనిపిస్తుందో ఏమో, ఫుల్ స్పీడ్ తో అయితే వెళ్తుంది అనమాట. ఇంజన్ లో నుంచి పొగలు అయితే దుమ్ము లేస్తున్నాయి. అబ్బా భలే ఉంది. సో నెక్స్ట్ హసన్ జంక్షన్ వస్తుంది. హసన్ దాటాక వ్యూస్ అయితే అదిరిపోతాయి. నేను మధ్యలో కొన్ని స్టేషన్స్ అయితే స్కిప్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెన్నరాయపట్నం స్టేషన్ అయితే స్కిప్ చేశాను. పొగలు చూస్తున్నారా ఇంజన్ నుంచి ఎట్టు వస్తున్నాయో. సో నెక్స్ట్ వచ్చేసి హసన్ జంక్షన్ అయితే వస్తుంది. ఈ లోపల మనం ఈ ట్రైన్ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాము. ఈ ట్రైన్ వచ్చేసి ఫస్ట్ టైము August 31, 2009లో అయితే స్టార్ట్ చేశారు. ఇది వచ్చేసి ఒక ట్రై వీక్లీ ఎక్స్ప్రెస్ అనమాట. అంటే వీక్లీ 3 times అయితే ఉంటుంది. దీంట్లో మనకి ప్యాంట్రీ కార్ అయితే ఉండదు, ఆన్ బోర్డ్ ఈ క్యాటరింగ్ మాత్రమే ఉంటుంది. సో ట్రైన్ హసన్ జంక్షన్కి అయితే రీచ్ అయిపోయింది. హసన్లో మన ట్రైన్కి స్టాప్ వచ్చేసి 5 minutes అయితే ఉంటుంది. సో కొంచెం ముందరకి అయితే వెళ్దాము. అన్నోళ్ళందరూ ఏదో చెక్ చేసుకుంటా ఉన్నారు, లోకో పైలట్ అన్నోళ్ళు, ఇంజన్లు అన్నీ. సో ఇక్కడ చూడొచ్చు కార్వార్, యశ్వంత్పూర్, మంగళూరు అయితే రాసింది. ఇక్కడ పెద్ద బోర్డు అయితే ఉంది హసన్ జంక్షన్ అని. ఇదనమాట మన లోకోమోటివ్. చాలా అంటే చాలా బాగుంది. సో టోటల్ మనకి హసన్ జంక్షన్లో 3 platforms అయితే ఉంటాయి. అండ్ దీని హైట్ వచ్చేసి ఆల్టిట్యూడ్ వచ్చేసి 3120 feet హైట్లో ఉంటుంది. సో ఈ హసన్ జంక్షన్ రైల్వే స్టేషన్ వచ్చేసి సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్ కిందకైతే వస్తుంది, మైసూర్ డివిజన్ కిందకైతే వస్తుంది. సో ఈ హసన్ జంక్షన్ నుంచి మనకి ఒక సైడ్ వెళ్తే బెంగళూరు లైన్ వస్తుంది, ఇంకో సైడ్ వెళ్తే మంగళూరు లైన్ అయితే వస్తుంది. ఇక్కడికి మన ట్రైన్ జర్నీ 174 kilometers అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చే స్టేషన్ సకలేష్పూర్. ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ స్టేషన్ వన్స్ ట్రైన్ రీచ్ అయ్యాక ఇస్తాను, అస్సలు మిస్ అవ్వకండి. సో ఇప్పుడు మన ట్రైన్ వచ్చేసి సకలేష్పూర్కి అయితే వచ్చేసింది. ఇది వచ్చేసి హసన్ డిస్టిక్లో అయితే ఉంటుంది, మలెనాడు రీజియన్ కిందకైతే వస్తుంది అనమాట ఈ సకలేష్పూర్ ఊరు వచ్చేసి.
సకలేష్పూర్ కి ఒక నిక్ నేమ్ కూడా ఉంది, అదే స్విట్జర్లాండ్ ఆఫ్ కర్ణాటక అని. ఇది వచ్చేసి ఒక హిల్ స్టేషన్. ఇది మన ట్రైన్ కి క్రూషియల్ స్టాప్, ఎందుకంటే ఇక్కడ మనకి బ్యాంకర్ ఇంజిన్ అనేది తగిలిస్తారనమాట. ఇక్కడ నుంచి మనకి అసలు సిసలైన ఘాట్ వ్యూస్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇక్కడ మనకి లోకో పైలట్, గార్డ్ అందరు చేంజ్ అయ్యి ఇక్కడ వాళ్ళైతే వచ్చి ఎక్కుతారు. ఎందుకంటే ఇక్కడ నుంచి మొత్తం ఘాట్ సెక్షన్ కదా, ఈ ఘాట్స్ లో ఈ రీజియన్ కి సంబంధించిన వాళ్ళే ఇప్పుడు వరకు మన లోకోమోటివ్ డ్రైవ్ చేసిన లోకో పైలట్ అన్న వీళ్ళందరూ అయితే చేంజ్ అయిపోతారు. సో మీకు నేను ఇప్పుడు బ్యాంకర్ ఇంజిన్ అని చెప్పా కదా, బ్యాంకర్ ఇంజిన్ అనేది మీకు డౌట్ ఉండొచ్చు. బ్యాంకర్ ఇంజిన్ అంటే ఏంటంటే సింపుల్ ఏం లేదనమాట. ముందర పక్క ఒక ఇంజిన్ ఉంటుంది కదా, ట్రైన్ కి అన్నిటికీ ముందర పక్క ఇంజిన్ ఉంటుంది కదా. బట్ బ్యాంకర్ ఇంజిన్ ఏంటంటే వెనకాల పక్క ట్రైన్ లాస్ట్ లో ఒక ఇంజిన్ అయితే తగిలిస్తారు. ఘాట్ రోడ్స్ లో మనకి గ్రేడియంట్ ఎక్కువ ఉంటుంది, అంటే హైట్ ఎక్కువ ఉంటుంది, పైకి ఎక్కేది ఎక్కువ ఉంటుంది కదా. అప్పుడు ఏంటంటే ఇప్పుడు బోగీస్ మధ్య కనెక్టింగ్ ఉంటాయి కదా, ఆ కనెక్టింగ్ వాటి మీద ఎక్కువ ప్రెజర్ పడి ఇబ్బంది రాకుండా ఉండడానికి వెనకాల పక్క ట్రైన్ లాస్ట్ లో బ్యాంకర్ ఇంజిన్ అని తగిలిస్తారు. సో వెనకాల నుంచి అది పుష్ చేస్తుంటది, ముందల నుంచి మన మెయిన్ ఇంజిన్ పుల్ చేస్తుంటది. సో అప్పుడు మధ్యలో కనెక్టింగ్ వాటి మీద ఎక్కువ స్ట్రెస్ అయితే పడదు. సో ఇప్పుడు మన మెయిన్ ఇంజిన్ కి ఇంకో ఇంజిన్ కూడా తగిలిస్తున్నారు ముందల పక్క అయితే. అంటే ముందల పక్క 2 ఇంజన్లు, వెనకాల ఒక ఇంజిన్ తో అయితే ఈ ట్రైన్ రన్ అయ్యింది. ఇప్పుడు సెక్షన్ లో అంతా ఇంతేనమాట. మనకి ఇదంతా ఇక్కడ చూస్తున్నారు కదా, మళ్ళీ ముంబై, పూణే, లోనావాలా ఆ సెక్షన్ లో ఉంటుంది ఇదే ప్రాసెస్. చాలా తక్కువ చోట్ల ఈ రకంగా మనకైతే ఉంటుందన్నమాట. బ్యాంకర్ ఇంజన్స్ తగిలియడం, ఎక్స్ట్రా ఇంజన్స్ తగిలియడం, లోడ్ ని పుల్ చేయడానికి ఈ విధంగా చేస్తారు. యాక్చువల్లీ బోగీకి మధ్యలో మనకి కనెక్షన్స్ ఉంటాయి కదా, వాటిని కప్పులర్స్ అంటారనమాట. ఆ కప్పులర్స్ మీద ప్రెజర్ పడకుండా ఉండడానికి సెక్షన్ లో పైకి ఎక్కేటప్పుడు కప్పులర్స్ మీద ప్రెజర్ పడకుండా ఉండడానికి బ్యాంకర్ ఇంజిన్ అయితే తగిలిస్తారు. అది వెనకాల నుంచి నెడుతుంటుంది, ఇది ముందర నుంచి లాగుతుంటుంది, అప్పుడు ప్రెజర్ తక్కువ ఉంటుంది. సో ఈ బ్యాంకర్ లోకోమోటివ్స్ కి 25 to 30 స్పీడ్ లిమిట్ అయితే ఉంటుంది. సో ఓన్లీ ఇవి ఘాట్ సెక్షన్ లో మాత్రమే యూజ్ చేస్తారు. ఘాట్ సెక్షన్ కోసమే స్పెషల్ గా డిజైన్ చేసి ఉంటారు అనమాట. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సుబ్రహ్మణ్య రోడ్. సుబ్రహ్మణ్య రోడ్డుకి ఇక్కడికి జస్ట్ మనకి 55 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. ఈ 55 కిలోమీటర్స్ వెళ్ళడానికి 2 hours టైం అయితే పడుతుంది. ఇంకా అర్థం చేసుకోండి మొత్తం ఘాట్ సెక్షన్ లో ఎంత స్లోగా అయితే వెళ్తుందో మనకి ట్రైన్ అయితే. ఇక్కడ నుంచి మనకి వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్ గా ఉంటాయి. లోకోమోటివ్ చూడండి, అన్ని వ్యాక్ 4 లోకోమోటివ్స్ యూజ్ చేస్తున్నారు. డబల్ లోకోమోటివ్స్ అనమాట ఈ ఘాట్ సెక్షన్ లో. గూడ్స్లకి అయితే 3 ఇంజన్లు వేసినా ఆశ్చర్యపోవాలి అట్లుంది. అసలు స్టార్టింగ్ ట్రైన్ లాగేటప్పుడు కిస్ అండ్ సౌండ్ ఒక రేంజ్ లో. ఇప్పుడు నెక్స్ట్ 60 కిలోమీటర్స్ మనం ఏదైతే జర్నీ చేయబోతున్నామో సకలేష్పూర్ నుంచి, ఈ జర్నీ కోసం ఇంత దూరం ట్రైన్ ఎక్కి రావాలన్నమాట. చాలా అంటే చాలా బాగుంటది. సో ఇవన్నీ వెస్టర్న్ ఘాట్స్ కిందకైతే వస్తాయి. ఇగోండి మీకు కాఫీ తోటలు అయితే కనిపిస్తున్నాయా, మొత్తం అన్ని కాఫీ తోటలే. సో ఇదంతా వచ్చేసి సింగిల్ రూట్ లైన్. ట్రైన్ మ్యాక్సిమం 35 నుంచి ఎక్కువ పోవట్లేదు స్పీడ్ అయితే, నిదానంగా వెళ్తుంది. ఇంక 60 కిలోమీటర్లు ఇదే స్పీడ్తో వెళ్ళొద్దేమో. చూడండి అసలు కొండలు ఎంత ఉన్నాయో. సో మొత్తం హిల్ని కట్ చేసి అయితే రైల్వే ట్రాక్ అయితే వేసారు. మెయిన్ వర్షాలు పడేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రూట్లో. ట్రైన్స్ కూడా చాలా స్లోగా వెళ్తాయి. నేను విన్న దాని ప్రకారం ఏంటంటే ట్రైన్స్ 2-3 hours కూడా డిలే అవుతాయంట ఫుల్ రైన్స్ ఉన్న టైంలో అయితే ఈ రూట్లో. సో మొత్తం కాఫీ ప్లాంటేషన్స్ మధ్యలో నుంచి అయితే వెళ్తుంది ట్రైన్. ఇప్పుడు ఈ కొండ అడ్డం వచ్చింది, ఇప్పుడు వరకు మాకు క్లియర్గా అయితే కనిపించాయి. ఇదిగోండి మీరు ఆ పైన అంతా చూడవచ్చు, అవన్నీ కాఫీ ప్లాంటేషన్స్. సో ఈ సిస్టమ్ అయితే చూడండి, నేను ట్రైన్లో కొత్తగా చూస్తున్నాను, ఇప్పుడు వరకు అయితే చూడలే. డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ ట్రైన్ లోపలే ఉంది. సో మంచి ఫీచర్ ఇదైతే, ప్రతి దాంట్లో అయితే ఇంప్లిమెంట్ చేయాలి తప్పకుండా. చాలా అంటే చాలా బాగుంది ఇది. సో మొత్తానికి చాలాసేపు కష్టపడిన తర్వాత ఇక్కడ ఒక చోట కూర్చోడానికి అయితే దొరికింది. సో లోపల కూర్చోవచ్చు, కానీ లోపల కూర్చుంటే అంత మజా ఉండదు. అట్లీస్ట్ ఈ 50 కిలోమీటర్స్ ఇంకా 50 కిలోమీటర్స్ ఉంది, ఇక్కడ కూర్చొని అయితే మంచిగా వ్యూస్ని ఎంజాయ్ చేయొచ్చు. ట్రైన్ చూడండి కరుస్ ఎట్లా తిరుగుతుందో. సూపర్ అదిరిపోయింది.
సో టనల్స్ కూడా అయితే స్టార్ట్ అయిపోయాయి. మొత్తం 50+ టనల్స్ అయితే వస్తాయి. 56 ఏమో టనల్స్ వస్తాయి. సూపర్ ఉంటుంది జర్నీ అయితే. నేను చెప్పే ఒక టిప్ ఏంటంటే, మీ ఎవరన్నా ఫ్యామిలీస్తో వచ్చినా లేదా ఫ్రెండ్స్ ఎట్లా వచ్చినా సరే ఫుడ్ అయితే కొంచెం క్యారీ చేసుకోండి. మనకి ఈ రూట్లో అంతా ఎక్కడ ఫుడ్ అయితే దొరకదు. అంతంత పెద్ద స్టేషన్లు అయితే ఏం లేవు. ఫుడ్ కాడ మాత్రం బాగా ఇబ్బంది పడతారు. టైం వచ్చేసి ఇప్పుడు 2 అవుతుంది. నేను ఫుడ్ ఏం తినలే ఇప్పుడు దాకా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినమేను. సో ట్రైన్ని ఇక్కడెక్కడ ఆపేసాడు. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 15-20 కిలోమీటర్స్ వచ్చి ఉంటుంది అంతే. ఇంకొక 30-40 కిలోమీటర్స్ అయితే పెండింగ్ ఉంది జర్నీ అయితే. చాలా అంటే చాలా బాగున్నాయి వ్యూస్ అయితే. ఎంత సాగు అందరూ మనల్ని చేస్తున్నారు లాగ్ చేస్తుంటే. సో వీలైనంత త్వరగా ఈ జర్నీ చేయడానికి అయితే ట్రై చేయండి. వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. ట్రైన్ని టనల్లో అయితే ఆపేసారు. సగం ట్రైన్ టనల్ బయట ఉంది, సగం టనల్లో ఉంది. ఇది హైలైట్ అసలు. సో ఇదేదో స్టేషన్ నేమ్ వచ్చేసి ఎదకుమారి. టాప్ లేదు, బట్ ట్రైన్ అయితే స్లో అవుతుంది అనమాట. చూడండి కొండల మధ్యలో ఎంత బాగుందో స్టేషన్. ఇట్లాంటి మంచి జాబ్ తెచ్చుకున్నా చాలు, హ్యాపీగా బతికేసేయచ్చు. ఈ మంచి వ్యూస్ని ఎంజాయ్ చేస్తాయి. చూడండి స్టేషన్ నుంచి తొంగి చూస్తుంటే కొండల వ్యూస్ కనిపిస్తుంది. సో ట్రైన్ నాకు తెలిసి 2-3 మినిట్స్ కంటే ఎక్కువ ఆగదు ఈ స్టాప్లో నాకు గెస్ ప్రకారం. సో చూస్తున్నారా చాలా మంది అయితే దిగేశారు, బట్ ఇక్కడ స్టాప్ లేదు. కానీ అందరు దిగేసి అటు సైడ్ కొండల వ్యూ ఉందన్నమాట, చాలా బాగుంది. వాటి రీల్స్ ఫొటోస్ అయితే తీసుకుంటా ఉన్నారు. ఇది ట్రైన్ పైన చూడండి ఎంత పెద్ద కొండ ఉందో. సో
సో ట్రైన్ అయితే ఫైనల్లీ సుబ్రహ్మణ్య రోడ్డుకి అయితే వచ్చేసింది. ఈ 60 కిలోమీటర్స్ ట్రైన్ ఆల్మోస్ట్ 2 hours 20 minutes అయితే ట్రావెల్ చేసింది. సో ఇప్పుడు అక్కడ సెకండరీ ఇంజిన్ ఉంది కదా, దాన్ని అయితే తీసేస్తారు ముందల వెనకాల. సో ఇక్కడ నుంచి మనం కుకే సుబ్రహ్మణ్యకి అయితే వెళ్ళొచ్చు అనమాట. అందుకని దీనికి సుబ్రహ్మణ్య రోడ్ అని అయితే పేరు వచ్చింది. కుకే సుబ్రహ్మణ్య టెంపుల్ వచ్చేసి ఇక్కడ నుంచి 12 kilometers అయితే ఉంటుంది. 20 minutes జర్నీ టైం అనమాట. అదిగోండి ఇంజిన్ అయితే వెళ్ళిపోతా ఉంది చూడొచ్చు. మనకి ఈ స్టేషన్ లో స్టాప్ వచ్చేసి 5 minutes అయితే ఉంది అఫీషియల్ స్టాప్, బట్ 10 minutes అయితే పట్టుద్ది అనమాట ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకునేసరికి. సో ఈ రూట్ లో మీరు ఏసీ క్లాస్ తీసుకున్నా ఒకటే తీసుకోపోయినా ఒకటే, క్లైమేట్ అయితే చాలా. బట్ ఒక విషయం ఏంటంటే రష్ ఉండకూడదు, కొంచెం ఫ్రీగా ఉండాలనుకునే వాళ్ళు విస్టాడోమ్ అయితే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి, లేదా అట్లీస్ట్ ఏసీ చైర్ కార్ అయితే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ సుబ్రహ్మణ్య రోడ్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి SBHR. మొత్తం 3 platforms అయితే ఉంటాయి. దీన్ని 1979 లో అయితే ఓపెన్ చేశారు. 2005 లో అయితే ఈ రైల్వే స్టేషన్ ని మాడిఫై చేశారు. ఎవరి సీట్లలో లేరు, సగం మంది గేటు దగ్గరే ఉన్నారనమాట. చిన్నపిల్లకాయలు అయితే టనల్స్ వచ్చినప్పుడు ఒక రేంజ్ అంటే ఒక రేంజ్ అరుస్తున్నారు. బాయ్ బాయ్ సుబ్రహ్మణ్య రోడ్, బ్యూటిఫుల్ వ్యూస్ ఇచ్చావు. బాయ్. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉందన్నమాట ఈ రూట్ అయితే. తప్పకుండా లైఫ్ టైంలో ఒక్కసారైనా ట్రావెల్ చేయాలి, అంత బాగుంది. సో ఫైనల్లీ మంగళూరు జంక్షన్ లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాము. సో ట్రైన్ ఆన్ టైం అయితే వచ్చిందనమాట. ఇంకా ఒక 5-10 minutes ముందులే వచ్చిందని అయితే చెప్పుకోవాలి. సో 4:35కి అయితే 4:25కే వచ్చేసింది. సో వెల్కమ్ టు మంగళూరు జంక్షన్. ఇంకా ఈవినింగ్ 8:30 వరకు ఇడే ఉండాలన్నమాట. సో మీకు స్టేషన్ అవుట్స్కట్స్ అంతా చూపిస్తా. సో ఇదైతే చూడొచ్చు బోర్డు ఉంది మంగళూరు జంక్షన్ అని అయితే. సో మన పక్క ప్లాట్ఫామ్లో ఏదో ట్రైన్ ఉంది. ఈడంతా ఎలక్ట్రిఫికేషన్ జరుగుంది, బట్ ఇందాక రూట్లో అంతా ఎలక్ట్రిఫికేషన్ కాలేదు. సో ఇది వచ్చేసి ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినల్ మంగళూరు ఎక్స్ప్రెస్. సో ఫైనల్లీ ఆ మూల నుంచి ఈ మూల వరకు అయితే వచ్చేసాము. ఫుట్పాత్ అయితే ఇట్టుంది, నేను వెనక్కి వెళ్తున్నాను. సో ఈ ట్రైన్ వచ్చేసి ఇంకా కార్ వరకు అయితే వెళ్ళిపోద్ది. సో నైట్ 9:30కో 10కి వెళ్ళొద్ది అనమాట కార్ వరకు. ఇక్కడ మనకి ఇంజన్ చేంజింగ్ అయితే ఉంటుంది మంగళూరు జంక్షన్ లో. ఈ ఇంజన్ బీకేసి ఫ్రంట్ సైడ్ అయితే వేస్తారు. సో మంగళూరు జంక్షన్ వచ్చేసి సిటీకి ఒక 7 to 8 kilometers అవుట్స్కట్స్ లో ఉంటుంది, బయటకి అయితే ఉంటుంది. మంగళూరు రైల్వే స్టేషన్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు బయటికి వెళ్తే మనకి హోటల్స్ అవైతే ఏం ఉండవు అనమాట. సిటీకి అవుట్స్కట్స్ లో అయితే ఉంటుంది. సో ఇంకా వెయిటింగ్ హాల్లోనే వెయిట్ చేస్తాను నేను. నాకు నైట్ మళ్ళీ ఇంకో ట్రైన్ అయితే ఉంది మంగళూరు నుంచి. నెక్స్ట్ లెవెల్ డెస్టినేషన్కి అయితే వెళ్ళబోతున్నాం. సో ఆ వ్లాగ్ కూడా మీకు అయితే వస్తుంది, స్టే ట్యూన్డ్ ఆ వ్లాగ్ కూడా. సో ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నాను, మీకు ఒకసారి మంగళూరు జంక్షన్ అవుట్స్కట్స్ వ్యూ అయితే చూపిస్తాను, బయట స్టేషన్ వ్యూ. ఆ తర్వాత ఈ వీడియోని అయితే క్లోజ్ చేస్తాను. సో ఇది మంగళూరు జంక్షన్ అవుట్ సైడ్ వ్యూ అయితే. సో చూస్తున్నారు కదా మంగళూరు జంక్షన్ రైల్వే స్టేషన్ అయితే ఇదన్నమాట. సో నేను మధ్యాహ్నం ఏవైతే తినలేదు, జొమాటోలో ఆర్డర్ పెట్టుకుని అయితే తెప్పించేసుకున్నా. సో అది ఈ వీడియో అయితే మీద నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ అయితే కలుసుకుందాం. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.